హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రోటీన్ దోశని ఈ వీడియోలో చూసేద్దాం. చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక కప్పు దాకా ఎర్ర కందిపప్పును తీసుకోండి. ఈ ఎర్ర కందిపప్పు అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. వీటిని మసూర్ దాల్ అని కూడా అంటారు. ఇందులోనే ఒక పావు కప్పు దాకా పెసరపప్పును కూడా తీసుకోండి. పెసరపప్పును కూడా వేసేసి నీళ్లను పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ నీళ్లను పోసేసి ఈ పప్పుని 1 గంట సేపు నానబెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే 1 గంట నానబెట్టుకోండి, లేకపోతే 1 అరగంట అయినా నానబెట్టుకోండి. ఈ పప్పులు అనేవి 1 గంట సేపు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ తీసేసి ఈ పప్పుని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా ఓట్స్ని తీసుకున్నాను. మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు ఓట్స్ని తీసుకున్నాను. బరువు తగ్గాలి అనుకున్న వారి కోసం మస్ట్ షుడ్గా చేయండి. చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు అనేవి. చాలా ఈజీ, త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఓట్స్ని మెత్తని పౌడర్ లాగా చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, ఈ పెసరపప్పుని వేసేసుకొని కొద్దిగా నీళ్లను వేసుకొని 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ పచ్చిమిర్చి, అల్లం ముక్క వేయడం ద్వారా ఈ దోశలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. మనం నార్మల్ దోశ పిండి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం ఈ ఓట్స్ పౌడర్లో వేసేసుకుందాం. ఈ పిండి అంతా వేసేసాక ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లను కూడా వేసి ఒక్కసారి వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ అంతా ఈ పిండిలో బాగా కలిసిపోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లను వేసుకొని ఈ దోశపిండిని బాగా కలిపేసుకోండి. దోశపిండి అనేది మరీ తిక్కుగా ఉండకూడదు ఫ్రెండ్స్, కొద్దిగా పలచగానే ఉండాలి ఈ దోశపిండి అనేది. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా మా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. ఈ దోశపిండి అనేది ఎంత పలచగా ఉంటే మన దోశలు అనేవి అంత పలచగా క్రిస్పీగా వస్తాయి. వీడియో క్లిప్లో చూపించే విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకోండి. పెనం బాగా హీట్ అయ్యాక ఈ దోశపిండిని ఒక్కసారి కలిపేసుకొని ఈ దోశల్ని వేసేసుకోండి. నాన్ స్టిక్ పెనం మీద కాకుండా ఐరన్ పెనం మీద వేసుకునేదైతే ముందుగా ఐరన్ పెనానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కొద్దిగా ఉల్లిపాయని రుద్ది అప్పుడు ఈ దోశల్ని వేసుకోండి. ఈ దోశ అనేది కాస్త డ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకొని కాస్త ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ దోశని కాల్చుకొని ఇప్పుడు రెండో వైపు కూడా 1 నిమిషం కాల్చుకోండి. దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఈ దోశని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మిగతా దోశల్ని కూడా ఇదే విధంగా వేసేసుకోండి. ఒక్కసారి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నవారు అప్పటికప్పుడు మీరు ఈ దోశల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓట్స్ ఉంటే చాలు. మీకు ఈ హెల్తీ దోశల రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దేనితైనా తినేయచ్చు ఈ దోశల్ని.